సంసారమును ఆవరించి ఉన్న అజ్ఞానము అనే మాయపొరను తొలగించి కైవల్య పదము అనే సద్గతిని ప్రసాదించే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 79వ భాగము. సద్గతిదాయిని. సత్ అనగా ఉత్తమమైన గతి అనగా పొందబడున్నది. దాయిని అనగా ప్రసాదించున్నది. జీవులకు ఉత్తమమైన గతులను ప్రసాదించు జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సద్గతిదాయిని అన్న నామముచే కీర్తించింది. జన్మానాం నరజన్మ దుర్లభం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా మానవ జన్మ లభిస్తుంది. అటువంటి ఉత్తమమైన మానవ జన్మను సద్గతులు పొందడానికి సాధనంగా ఉపయోగించుకోవాలే కానీ తుచ్చమైన అల్పమైన ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తే మరలా అనేకమైన నీచ జన్మలను పొందవలసి ఉంటుంది. ఈ విషయమును బాగా దృష్టిలో ఉంచుకోవాలి. గతి అనగా గమ్యతే, పొందబడునది లేదా తెలియబడునది అని అర్థము. దేని చేత సచ్చిదానంద స్వరూపిణి అయిన జగన్మాత తెలియబడుతుందో అదే సద్గతి. అటువంటి సద్గతిని ప్రసాదించున్నది సద్గతిదాయిని. అటువంటి సద్గతి రూపమైన జగన్మాతను తైత్తిరీయ ఉపనిషత్తు బ్రహ్మవిదాప్నోతి పరం అనగా బ్రహ్మవేత్త పరమగు దానిని అనగా సద్గతిని పొందును అని వివరిస్తే, ముండకోపనిషత్తు బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనగా బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమగును అని వివరించాయి. అటువంటి పరబ్రహ్మ స్వరూపమే సద్గతి రూపమైన జగన్మాత లలితా పరాభట్టారిక. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏ పూర్వం దేవా ఋషయశ్చ తద్విదుః తే తన్మయా అమృతా వై బభూవుః అనగా పూర్వము పరబ్రహ్మము నెరిగిన దేవతలు ఋషులు తన్మయులై అమృతులైరి అని వివరించుటచే వారు పొందిన ముక్తి స్వరూపమైన స్థితియే సద్గతి అని తెలియచున్నది. ఈ విశ్వములో జనించిన ప్రతి జీవికి అజ్ఞానము అనే మాయ ఆవరించబడి ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరుని మనసా వాచా కర్మణ ఆరాధించిన వారికి జగన్మాత లలితాంబిక ఆ మాయపొరను తొలగించి వారికి సద్గతిని ప్రసాదిస్తుంది. ఇక అసలు సద్గతి అంటే ఏమిటి? ఈ జనన మరణ సంసార చక్ర భ్రమణములో పడి నలిగిపోకుండా పరమేశ్వరి పాదార విందములను పొందగలగడమే సద్గతి. పూర్వకాలములో మునులు ఋషులు తమ తపోశక్తితో పునరావృత్తి రహితమైన మోక్షము అనే సద్గతిని పొంది ఉండవచ్చును. మరి ఈ రోజులలో అది సాధ్యమేనా అన్న సందేహము కలుగవచ్చును. ఖచ్చితంగా సాధ్యమే. అయితే లోపిస్తున్నది మన ప్రయత్నమే. ఈ రోజులలో తపస్సు చేయడానికి మనము సంసారమును వదలి అడవులలోకో కొండ గుహలలోకో పోయి ముక్కు మూసుకునో లేదా ఒంటికాలిపై నిలబడో లేక పంచాగ్ని మధ్యములో ఉండో తపస్సు చేయవలసిన అవసరమే లేదు. ఈ ప్రపంచములోనే ఉంటూ మనసును బుద్ధిని ఆ తల్లిపై కేంద్రీకరించగలిగితే అదే తపస్సు అవుతుంది. ఆ తపస్సుతోనే జగన్మాత ప్రసాదించే సద్గతిని పొందవచ్చు. జగన్మాత లలితాంబిక భవనాశిని అనగా ఈ సంసారము అనబడే మాయా ప్రపంచమును నశింపచేసి సద్గతిని ప్రసాదించున్నది. మానవుడు తన జీవిత కాలములో ఆచరించే పుణ్య పాపకర్మముల యొక్క ఫలితములను అనుభవించుటకు మరలా మరలా అనేక జన్మలను పొందవలసి ఉంటుంది. ఈ విషయమునే జగద్గురువులైన ఆదిశంకరులు మోహముద్గరము అనబడే భజగోవింద శ్లోకములలో ఈ విధముగా ప్రార్థించారు.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ జనన మరణ చక్రము నుండి తప్పించుకోవడానికి భక్తి లేదా ధ్యాన యోగములలో దేనినైనా అవలంబించి అమృతత్వము అనే సద్గతిని పొందవచ్చును. కష్టసాధ్యమైన జపతపాదులు హోమక్రియలు గనుక చేయలేమని భావించిన వారికి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎంతో విపులముగా మనసుకు హత్తుకునేలా సులభముగా అర్థమయ్యేలా అర్జునునకు వివరించిన భగవద్గీత ఉండనే ఉన్నది. అది కేవలము అర్జునునకే కాక మనందరికీ కూడా ఉపయోగపడున్నది. భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికా పీత సకృదపియేన మురారి సమాఖ్య క్రియతే తస్య యమేన న చర్చా. అన్ని ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను కొద్దిగా అధ్యయనము చేసిన, కొద్దిగా గంగాజలమును స్వీకరించిన, శ్రీ మహావిష్ణువును ఒక్కసారి అర్చించిన యముడు వారిని గురించి ఆలోచించడు. వారికి జనన మరణ రహితమైన సద్గతి లభిస్తుంది. సనకాది ముని ధ్యేయ సనకాది మునులచే ధ్యానించబడే జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సనకాది ముని ధ్యేయ అన్న నామముతో కీర్తించినది. మునులు అనే పదమునకు సదా అనగా ఎల్లప్పుడూ మననము చేస్తూ ఉండేవారు. పరబ్రహ్మ స్వరూపము యొక్క రూపమును గుణగణములను నిరంతరము మననము చేస్తూ ఉండేవారు మునులు. నిరంతరము బ్రహ్మస్వరూపమును మననము చేయుటచే సాక్షాత్కారమును పొందిన వారు మునులు. అటువంటి మునులలో కూడా పరమోత్కృష్టమైన వారు సనకాది మునులు. వారు బ్రహ్మ యొక్క మానసపుత్రులు, జ్ఞాన వైరాగ్య సిద్ధిని పొందిన వారు, మోక్ష మార్గ ప్రవర్తకులు సనకాది మునులు. సనక సనందనాదులు నలుగురు అన్నదమ్ములు. వారి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వారు తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు. బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టి బ్రహ్మజ్ఞానంలోని లోతులను చవిచూశారు. నిష్కల్మషమైన మనసు కలిగిన వారు కావడం వలన వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థలోనే ఉంటాయి. కానీ వీరు జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహర్షులు కూడా వీరి నుండి జ్ఞానబోధను గ్రహించిన వారే. అటువంటి మహాపురుషులైన సనక సనందనాదులచే కీర్తించబడిన పరమేశ్వరి సనకాది ముని ధ్యేయ. మరికొన్ని నామార్థములు నా తదుపరి వీడియోలో